పెడుతున్న స్వర్ణ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న మోసాలు అంతా ఇంత కాదు. జిల్లాలోని సత్తుపల్లి, కల్లూరు పరిసర ప్రాంతాల్లో నెలవారీ వడ్డీ ప్లాన్, చిల్డ్రన్స్ ఫ్యూచర్ ప్లాన్లకు అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రజల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి నిలువు దోపిడీకి ప్రయత్నించింది. దీని వెనుక ఓ టీడీపీ నేత అండ ఉన్నట్లు ఆర్కే న్యూస్ పరిశోధనలు తేలింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయనగరం, శ్రీకాకుళం రీజనల్ పరిధిలో 250 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రత్యేక రాయితీ కార్డులు, నవ్య, విహారీ కార్డులు విడుదల చేశామని ఆయన అన్నారు. రోడ్డు రవాణా సంస్థ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, రామతీర్థాలు, సంగం, శ్రీముఖలింగం, ఎండల మల్లికార్జున స్వామి, పుత్తాం, మహేంద్రగిరులకు ఎప్పటికప్పుడు బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉంది సామకోట కూడా బస్సెస్ దాదాపు 30 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ఇక శ్రీముఖలింగం అని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీముఖలింగానికి కూడా దాదాపు ఒక 30 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. రావి వలస అని మరొక పుణ్యక్షేత్రం ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీని ఎల్లవేళలా ఆదరిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మా నమస్సుమంది. ఈ శివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో కూడా భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా విజయనగరం దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో మహిళలు పలు రకాల వేడుకలు నిర్వహిస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. తాజాగా ఆ పసికందు కనబడకపోవడంతో తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. గుర్తు తెలియని మహిళ పాపను ముద్దాడిందని, అనంతరం మహిళతో సహా పసికందు కనబడకపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు అదృశ్య సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై ఖమ్మం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.